నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈ రోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటంగా చూడొచ్చు. ఏదైతే సర్కారుకు సగం మార్కులు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే పూర ఫలితాల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది, అలాగే 116 మున్సిపాలిటీలకు గెలిచింది మాత్రం 66 మాత్రమే అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ కట్గా ప్రధానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టిన ఓటర్లు, ఏదైతే ఓటర్లు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు. మనం 14 ఎదురైంది అంటూ కూడా వార్తను చూడొచ్చు. మరో 36 పురపాలికల్లో హంగు ఫలితంతో షాక్ తగిలిందంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూస్తున్నాం. అరాచకాండకు ఎదురుడ్డి గెలిచినటువంటి బీఆర్ఎస్, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అరాచకాలు సృష్టించింది, అయినా కూడా ఎదురొడ్డి బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ భారీ ఓటర్లు కూడా బీఆర్ఎస్కు పట్టం కట్టారని చెప్పేసి కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు. 13 మున్సిపాలిటీలో గులాబీ జయకేతనం, మరో 14 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ ఎదిగింది. ఏదైతే 2 సంవత్సరాల వ్యవధిలోనే మళ్ళీ బీఆర్ఎస్ ఎలా పుంజుకుందో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓటర్ నాడులో పట్టణాల్లో కూడా ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఎలా మొక్కు చూపుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో కాంగ్రెస్కు 3, మిగతావి హంగు ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే పంచాయతీ పురపోరులో కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పతనమైంది అంటూ 26 పట్టణాల్లో బోటాబోటీగా గట్టెక్కిన హస్తం. రేవంత్ ప్రచారం చేసిన జిల్లాల్లో అత్యవసర సీట్లు, ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తానికి అత్యవసర సీట్లు వచ్చాయి. సీట్లు కూడా రాని పరిస్థితి నెలకొందన్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. గత ఎన్నికల్లో 93% మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న అధికార బీఆర్ఎస్, ఏదైతే నాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 93% మున్సిపాలిటీలను సాధించుకుంది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేవలం 66 సీట్లకే పరిమితమైనటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. నేడు 52%కే రూలింగ్ కాంగ్రెస్ పరిమితమైంది. ఏదైతే 52%కే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పరిమితమైంది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 93% మున్సిపాలిటీలను సాధించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం 52% వాళ్ళు రూలింగ్ కాంగ్రెస్ సీట్లు పరిమితమైనటువంటి అంటే అంశం మనం చూస్తున్నాం. ఎంత వ్యత్యాసం ఉంది, 40% వ్యత్యాసం ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీపై చెక్కు చెదరని ప్రజాభిమానం అలాగే కొనసాగుతుంది. సిరిసిల్లలో విక్టరీ, అలాగే ఉమ్మడి మెదక్లో జయబెహరి, సీఎం సొంత జిల్లాలో ఐజా బీఆర్ఎస్ ఊర్లో చైర్మన్ పీఠం గులాబీ పార్టీదే. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజల తిరస్కారం, ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఏదైతే అక్కడ నుంచి పూర్తిగా వ్యతిరేకత ఎదుర్కొన్నారు, పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ వైపే అక్కడ మొగ్గు చూపినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ను గద్దె దించేది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం సంబంధించి ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. ఈ ఫలితాలు రేవంత్ సర్కార్కు గుణపాఠం లాంటివి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అరాచకం, అధికార దుర్వినియోగం చేసింది, అలాగే బీఆర్ఎస్కు ప్రజాదరణ తగ్గలేదనేది ఈ గెలుపుతోటి తేటతలమైందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చినటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. గతంలో కాంగ్రెస్ కంటే మెరుగైన విజయం సాధించింది, అలాగే పట్టణ ఓటర్లు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదంటూ కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా నిన్న చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. మున్సిపాలిటీలో ఫలితాల ప్రకటన అనంతరం గెలుపు సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. దానికి సంబంధించి ఫోటో వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే పురపాలక ఫలితాలు మున్సిపాలిటీలు చూసుకున్నట్లయితే వార్డులో అలాగే బీఆర్ఎస్ 13, 718 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందో క్లియర్గా పర్సెంటేజ్ తోటి చూసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పురపోరు నల్లేరుపై నడికే అని భావించినటువంటి కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది. 90 స్థానాలను గెలుచుకుంటామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకొని తిరిగిన కాంగ్రెస్ సగం స్థానాల వైపే దాటలేకపోయింది. 10% మున్సిపాలిటీల పైన కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటే దేనికైనా రెడీ అన్న కోమటిరెడ్డి లాంటి వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు పట్టణ ఓటర్లు. పాలన గాలి కొదిలేసి పంచాయతీల్లో మునిగి తేలుతున్న ప్రభుత్వ పెద్దలను కోలుకొని దెబ్బ కొట్టారు. ఏదైతే అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత మున్సిపల్స్లో సుస్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పోటీ చేసినటువంటి 7 కార్పొరేషన్లలో 3 మాత్రమే దక్కించుకోగలిగింది. 116 మున్సిపాలిటీల్లో సగం కూడా అధికార పార్టీ దక్కించుకోలేకపోయింది. 13 చోట్ల జయకేతనం ఎగిరేసినటువంటి బీఆర్ఎస్ మరో 14 పట్టణాల్లో అత్యధికతను ప్రదర్శించింది. దాంతో పాటుగా చాలా చోట్ల కాంగ్రెస్కు
ముక్కుతాడు వేసింది. ఫలితంగా 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. పట్టణాల్లో బలం ఉందనుకున్నటువంటి ఇన్నాళ్ళు భ్రమ పలికినటువంటి మరోసారి తేలిపోయింది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ కనీసం ఒక్క మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో గెలవలేక చేతులెత్తేసింది. ఎన్నెన్ని ప్రలోభాలు, ఎంత అధికార దుర్వినియోగం, ఎంతటి దౌర్జన్యకాండ, బెదిరింపులు, విత్డ్రాలు, కుట్రలు, కిడ్నాపులు, దాడులు, దాష్టికాలు. 2 ఏళ్లుగా సాగుతున్నటువంటి తప్పుడు కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది కాంగ్రెసు. నోటీసులు, విచారణ పేర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లపై డ్రామా నడిపింది. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి, కార్యకర్తల్ని సందిగ్ధంలోకి నెట్టానని భావించింది, భయపడింది. కానీ కాంగ్రెస్ కంచితనం తెలిసినటువంటి తెలంగాణ ప్రజానీకం కర్రు కాల్చి వాత పెట్టారు. డబ్బులు వెదజల్లినా డబ్బాలు బద్దలయ్యేలా తీర్పునిచ్చారు తెలంగాణ సమాజం. విపక్షానికి సరిపడా సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ కనసన్నల్లో ఎన్నికలను జరిపించింది. అడుగడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అంతకు అధికార గణం మడుగులొత్తింది. ముఖ్యమంత్రి కాలికి హెలికాప్టర్ కట్టుకుని పట్టణాల్లో తిరిగారు. మంత్రులు మకం వేసి అన్ని సర్వశక్తులు దారపోసారు. అంతా చేస్తే సర్కారుకు దక్కింది మాత్రం సగం మార్కులంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు.